జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఒక రైతు తన ఇంటి చుట్టూరు కూడా చెట్లేసుకొని ఆ చెట్లకు కాయలు కాసిన తర్వాత ఆ కాయలని బుట్టలో పెట్టుకొని పొరుగు గ్రామానికి వెళ్ళి అమ్ముకుంటూ వస్తూ ఉండేవాడు. ఇలా తన జీవనం సాగిస్తూ ఉంటే ఆ పొరుగురు వెళ్ళిన కాడ, ఏమయ్యా మీ ఊళ్ళోనే అమ్ముకోవచ్చు కదా, మా ఊరు దాకా వచ్చి ఎందుకు అమ్ముతున్నావు అని ఆ రైతుని ప్రశ్నించిందంట ఒక ఆవిడ. అప్పుడు రైతు చెప్తాడు, మీ ఊళ్ళో అమ్ముదాం అనుకుంటే అమ్మా మా ఇంటి చుట్టూరు వేసినయే కదా, మీ ఇంటి చుట్టూరు వేసినయే కదా, మాకు ఊరికినే ఇవ్వచ్చు కదా అని చెప్పి అందరూ ఊరికే తీసుకుంటున్నారు కానీ డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు, మరి డబ్బులు లేకపోతే నా పెళ్ళాం పిల్లల్ని నేను పోషించుకోవాలి కదా అని అంటాడంట ఆ రైతు. అనగానే సరేలే అని చెప్పి ఎంతయా కాయ అని అడిగితే ఆవిడ, ఆ రైతు చెప్తాడంట, అమ్మ కాయ 10 రూపాయలు అని చెప్తాడంట. ఆమె 5 రూపాయలకి రాదా అని అడుగుతుందంట. సరే ఎంతో కొంత బోని బేరం ఇచ్చి తీసుకోమ్మా అని చెప్పి 5 రూపాయలు కాయ ఇచ్చేసట. మళ్ళా వెళ్ళాడంట రైతు రెండవ రోజు. అలా వెళ్తే ఆమె 3 రూపాయలకే అడుగుతుందంట ఈసారి కాయ. ఏమంటే నీ పెరట్లోయే కదా, నువ్వు డబ్బులు పెట్టి ఏమి కొనలేదు కదా అని. పోన్లే ఎంతో కొంత వచ్చిందే చాలనుకొని తీసుకుంటాడంట. ఇలా రోజు దినచర్యగా జరిగిపోతూ ఉంది. ఎంత తక్కువ గడినా కూడా ఇంకా తక్కువకే అడుగుతున్నారంట ఆ రైతుని కాయలు. ఇదంతా చూసిన ముచ్చటేసిన మన లక్ష్మీదేవికి ఆ రైతు కాడికి వెళ్ళి, నీ నిజాయితీని చూస్తే నాకు ముచ్చటేస్తుంది, నీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, నీకు బంగారం కావాలా, మౌరీలు కావాలా, వజ్ర వైడూర్యాలు కావాలా, ఏం కావాలో కోరుకో నాయనా నేను ఇస్తాను అని చెప్తుంది లక్ష్మీదేవి. అనంగల్నే ఆయన అంటాడు, అవన్నీ నేనేం చేసుకోనమ్మా, బుట్టలో కాయలన్నీ అమ్ముడిపోయినాయి, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది, అంతగా నీకు ఇవ్వాలనుకుంటే మళ్ళా ఈ బుట్టలకి కాయలు ఇయ్యమ్మా, అమ్ముకొని వస్తాను రేపటికి అని చెప్తాడంట ఆ రైతు. అదేంది నాయన, బంగారము ఈ వజ్రాలు వైడూర్యాలు ఇస్తా అంటే మళ్ళా కాయలే అడిగావు అంటే, అమ్మా అదంతా చూస్తే నాకు గర్వం వచ్చేసేసిద్ది, ఇప్పుడు నా బుట్టలో కాయలు ఉన్నాయి అనుకోమ్మా, నా చేతిలో గుండా ఎవరికి ఎన్నైనా ఇవ్వచ్చు, అమ్ముకున్నంత వరకు అమ్ముకుంటాను, కావాలంటే ఎవరికైనా దానం చేస్తాను, ఇలా చేసిందే నాకు తృప్తిగా ఉంటుందమ్మా, నాకు ఆ డబ్బులు అవన్నీ ఏమొద్దు, నాకు కాయలేమని చెప్తా అంటే ఆ రైతు. అలానే అమ్మవారు కాయలు ప్రసాదిస్తుంది. ఈ కాయలన్నీ తెల్లారిపోయి మళ్ళా అమ్ముకొని వస్తే మారు మాట్లాడకుండా ఎవ్వరు బేరం ఆడకుండా ఆ రైతు ఎంత రేటు చెప్తే అంత రేటుకు తీసుకున్నారు. 4-3 తీసుకునే వాళ్ళు డజన్లు తీసుకున్నారంట కాయలు. ఈ రైతుకి చాలా ఆనందం వేసింది. అక్కడే వస్తూ ఉంటే ఇంకా బుట్టలో 4 కాయలు మిగిలినాయంట. ఈయనకేమో ఆకలేస్తుంది, తిందాం అనుకున్నాడంట రైతు. అనుకునేప్పటికీ అక్కడకున్న కొంచెం వృద్ధులు ఇద్దరు ఎవరో వస్తూ, బాగా ఆకలేస్తుంది, ఇక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు, ఎవరన్నా ఒక పండు కానీ ఎవరన్నా ఇస్తే బాగుండు అనుకుంటాడంట. ఈ నా బుట్టలో తీసుకొని వస్తుంటే, అయ్యా నీ దగ్గర ఉన్న పండు ఉంటే ఇస్తావా, మాకు బాగా ఆకలేస్తుంది అనగానే, అయ్యో ఈ నేను మా ఇంటికి నాకని ఉంచుకున్నాను, అయితే మళ్ళీ మేము రోజు తింటూనే ఉంటాం కదా, ఈ రోజుకి మీరు తినండి, మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పి ఆ రైతు వాళ్ళకి ఆ 4 పండ్లను చెర్రెండు పళ్ళు ఇచ్చేసేసి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చాడంట. ఇంటికి రాగానే ఇంట్లో మొత్తం బుట్టలు కాయలు ఉన్నాయంట. ఏమండి ఏంటి ఇవాళ బుట్టల కాయలు ఇంట్లో మనం కొయ్యకుండానే ఉన్నాయని భార్య ఆశ్చర్యపోయిందంట. ఇవాళ మీరేం చేశారో ఒక పాని మీరు గుర్తు తెచ్చుకోండి అని భార్య అనగానే, ఆయన ఇద్దరు వృద్ధ దంపతులు కనపడ్డారు, వాళ్ళకి చెర్రెండు కాయలు వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను ఇచ్చాను, దాని ప్రతిఫలమే ఇది అని చెప్తాడంట ఆ రైతు తన భార్యతోటి. మంచి మాటలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా మనము ఆకలిని తీరిస్తే పరమాత్మ మనకి 10 మందికి పెట్టే భాగ్యాన్ని ప్రసాదించి మన ఆకలిని కూడా తీరుస్తారు అని చెప్తున్నారు ఈరోజు మంచి మాటలు. జై శ్రీమన్నారాయణ.